ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారికి సంబంధించిన అంటే వారి లక్షణం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ స్వభావం ఏంటండి? అసలు ధనుస్సు రాశి వారికి వినయ సంపన్నత ఎక్కువ ఉంటుందంటారు. అంటే పెద్దవాళ్ళందరికీ ఎందు వినయ విధేయతలు ఉంటాయి. గురువులంటే భక్తి ఉంటుంది, దైవం అంటే భక్తి ఉంటుంది. ఈ భక్తి ఎక్కువైపోయి చాదస్తంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్లకు దండం పెడితే ఒక అర్థం ఉంటుంది. రోడ్డు మీద కనబడిన ప్రతి కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళకి కూడా దండాలు పెట్టేస్తారు వీళ్ళు. మన ఇంటికి వచ్చినటువంటి కోయోడు వాడికి వచ్చో రాదో కూడా చూడు, కోయ డ్రెస్ వేసుకుంటే నమస్కారం పెట్టి డబ్బులు ఇచ్చేస్తారు. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అనమాట. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళు అతి చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయిగా ఎదుగుతారు. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఎదుగుతారు. అంటే ఒక బిల్డర్లుగా వీళ్ళు ఎక్కువ రాణిస్తారు. రాజకీయ రంగాలలో వీళ్ళు చేసేటటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పదవులు కాదు, డైరెక్ట్ సీఎం అటువంటి స్థానాలకి వీళ్ళు వెళ్ళడానికి ఎక్కువ ఈ ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అయితే విశ్వప్రేమ అనేది మంచిదే, అందరినీ ప్రేమించమంటే మంచిదే. విశ్వప్రేమ ఎక్కువైపోయి వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులను కూడా మరి దుర్వినియోగపరచడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదొక్కటే కనుక వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే, అంటే మగవాళ్ళు ఉన్నారనుకోండి, గురుబలం లేదనుకోండి, దే విల్ బి ఉమనైజ్డ్ అని చెప్పారు. అంటే ఆడవాళ్ళకి ఖర్చు పెట్టేస్తారు అన్నారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కొన్ని మార్చుకున్నట్లయితే వీళ్ళని మించినటువంటి వాళ్ళు ఉండరు. ప్లస్ రెండవది ఇంటలెక్చువల్స్ వీళ్ళు, బృహస్పతి సంబంధమైనటువంటి ఇది కాబట్టి అందువలన వీళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. కాబట్టి నిరంతర పరిశ్రమ, సృజనాత్మకత శక్తి, నాణ్యతలో ఎక్కడా వీళ్ళు రాజీ పడరు. అది బిల్డర్గా ఉన్నాడు అనుకోండి, నాసిరకం సిమెంట్లు వేస్తారు చాలామంది, ఇసుకకు వాడి అలాంటి కాంప్రమైజ్ చేయరు వీళ్ళు. వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మనం కస్టమర్కి మంచిది కనుక అందించినట్లయితే వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ 10 మందిని తీసుకొస్తారు అనేటటువంటి సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు, సక్సెస్ అవుతారు. అది కేవలం బిల్డర్ అనేది అర్థం అవడం కోసం చెప్పాను నేను. ధనుసు రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న క్వాలిటీని కాంప్రమైజ్ కారు. తద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని, తర్వాత కస్టమర్ యొక్క అభిమానాన్ని వీళ్ళు చూరగొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు తల్లిదండ్రులు లాస్ట్ వరకు కూడా చూసుకుంటారు. అంటే ఇంట్లో పెట్టుకునే చూసుకోవడం కాదు, వేరే ఇంట్లో పెట్టినా భార్య భర్తలు వీళ్ళు ఎక్కడుండి ఎదురెదురుగా ఉన్న అట్లీస్ట్ పట్టించుకుంటారనమాట. పట్టించుకొని వీళ్ళు బంధుమిత్రులతో అందరితో కూడా కలిసి ఉండేటటువంటి మహద్భాగ్య జాతకం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. అలానే రాశివారు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారండి? బాగా పుంజుకుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం 700 రూపాయలు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు 100 కోట్ల స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. హనుమాన్ కన్స్ట్రక్షన్స్ అని నా శిష్యుడు శ్రీకాంత్ ప్రెస్లో 750 రూపాయలకి శాలరీ చేసేవాడు కూకట్పల్లిలో. నన్ను జాతకం చూసుకుంటే చూడమని సంజీవ్ రెడ్డి గారు బిల్డర్ వాళ్ళ పెదనాన్న తీసుకొస్తే, మీ మమ్మీ డాడీని పెట్టి హాస్టల్ పెట్టు తీసుకురా అన్న. పొలం తాకట్టు పెట్టి వచ్చాడు, హాస్టల్ నడిపాడు ఎల్లారెడ్డిగూడలో. తర్వాత జస్ట్ ఒక 5 ఇయర్స్లో హనుమాన్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నిజాంపేట ఇవన్నీ కూడా గూగుల్ చేస్తూ వస్తుంది. అండ్ చాలా చక్కగా సంపాదించాడు. అంటే సంజీవ్ రెడ్డి గారు మహోన్నత శిఖరంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది? హార్డ్ వర్క్. కాబట్టి ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అదేవిధంగా మనం జగన్ గారిని తీసుకోండి. జగన్ గారిని మిథున రాశి అని అంటారు, కానీ ధనుర్లగ్నం, ధనుస్సుకు సంబంధించి మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు. ఆ విధంగా ధనుస్సు రాశి కానీ లగ్నం కానీ ఏదో ఒక విధంగా మనకు ఆ ధనుస్సు అది కనుక ధనుసు రాశి కలిసినట్లయితే ఒక బాటమ్ లెవెల్ నుంచి టాప్ రేంజ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలానే వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చండి? ఎక్కువగా వీళ్ళకి జెనెటిక్ ఆర్గన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూరిన్లో బ్లడ్ పడ్డము, తర్వాత జాండిస్ రావడము, అండ్ ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఈ 3 తప్ప మిగతావి రావన్నమాట. ఎందుకంటే గురుడు ఎంతసేపు కూడా
జాండీస్ని ఇవ్వడానికి అధిపతి. వీళ్ళకి విచిత్రం ఏంటంటే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు తాగరు, తినరు కూడా పెద్దగా. తాగరు అసలు. అయినా సరే వాళ్ళకి జాండీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే అందుకనే అక్కడ మనం గ్రహాలని నమ్మాలన్నమాట. ఆ జూపిటర్ ఎవరికిచ్చినా జాండీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలాంటిది ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు తాగని వాళ్ళని కూడా నేను చూసినటువంటి వాళ్ళు లివర్ డ్యామేజెస్, చిన్న చిన్న లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అలానే రాశివారికి సంబంధించిన లక్కీ నంబర్, ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి వీళ్ళు? అలానే లక్కీ వారం కూడా. దక్షిణామూర్తిని పూజించాల, పరమేశ్వరిని పూజించాల, భావన ఋషిని పూజించాల. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే 3 స్పిరిచువల్ నెంబర్ ఇది, భక్తి ఎక్కువ. కాబట్టి ఈ భక్తిలో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దల యందు గౌరవము, భగవంతుడి యందు గౌరవము, అండ్ వీళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళు మంచి సవ్యదశలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దక్షిణామూర్తి గురు బలం వీళ్ళకి కావాలి. అండ్ లక్కీ కలర్ ఏమిటంటే పసుపు రంగు లక్కీ కలర్ వీళ్ళకి. అండ్ కనక పుష్యరాగాన్ని ధరించాలి లైఫ్ లాంగ్. ఆ తర్వాత ఎప్పుడైతే లక్కీ వారము గురువారము, ఎప్పుడైతే 3 గురువారం వస్తుందో వీళ్ళు ఆ రోజు కనుక పసుపు కలర్ డ్రెస్ వేసుకొని ఎక్కడికైనా ఏదైనా పనికి కానీ ఏదైనా వ్యాపారం డీల్కి వెళితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది. ఆ విధంగా ధనుస్సు రాశి కానీ లగ్నం కానీ ఏదో ఒక విధంగా మనకు ఆ ధనుస్సు అది కనుక ధనుసు రాశి కలిసినట్లయితే ఒక బాటమ్ లెవెల్ నుంచి టాప్ రేంజ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలానే వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చండి? ఎక్కువగా వీళ్ళకి జెనెటిక్ ఆర్గన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూరిన్లో బ్లడ్ పడ్డము, తర్వాత జాండిస్ రావడము, అండ్ ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఈ 3 తప్ప మిగతావి రావన్నమాట. ఎందుకంటే గురుడు ఎంతసేపు కూడా జాండిస్ని ఇవ్వడానికి అధిపతి. వీళ్ళకి విచిత్రం ఏంటంటే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు తాగరు, తినరు కూడా పెద్దగా. తాగరు అసలు. అయినా సరే వాళ్ళకి జాండీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే అందుకనే అక్కడ మనం గ్రహాలని నమ్మాలన్నమాట. ఆ జూపిటర్ ఎవరికిచ్చినా జాండీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలాంటిది ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు తాగని వాళ్ళని కూడా నేను చూసినటువంటి వాళ్ళు లివర్ డ్యామేజెస్, చిన్న చిన్న లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అలానే రాశివారికి సంబంధించిన లక్కీ నంబర్, ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి వీళ్ళు? అలానే లక్కీ వారం కూడా. దక్షిణామూర్తిని పూజించాల, పరమేశ్వరిని పూజించాల, భావన ఋషిని పూజించాల. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే 3 స్పిరిచువల్ నెంబర్ ఇది, భక్తి ఎక్కువ. కాబట్టి ఈ భక్తిలో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దల యందు గౌరవము, భగవంతుడి యందు గౌరవము, అండ్ వీళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళు మంచి సవ్యదశలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దక్షిణామూర్తి గురు బలం వీళ్ళకి కావాలి. అండ్ లక్కీ కలర్ ఏమిటంటే పసుపు రంగు లక్కీ కలర్ వీళ్ళకి. అండ్ కనక పుష్యరాగాన్ని ధరించాలి లైఫ్ లాంగ్. ఆ తర్వాత ఎప్పుడైతే లక్కీ వారము గురువారము, ఎప్పుడైతే 3 గురువారం వస్తుందో వీళ్ళు ఆ రోజు కనుక పసుపు కలర్ డ్రెస్ వేసుకొని ఎక్కడికైనా ఏదైనా పనికి కానీ ఏదైనా వ్యాపారం డీల్కి వెళితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు.